ప్రైజ్ ద లార్డ్. షలోమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంని క్లెయిమ్ చేద్దాం. పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకారములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోను మరిగిన ధనమును నీకిచ్చేదను. ప్రైజ్ గాడ్. యేసయ్య మీతోనే చెప్తున్నారు, పేరు పెట్టి మిమ్మల్ని పిలిచారు కదా. మరి యేసయ్య అంధకారంలో మీ కొరకు ఉంచబడిన నిధులు, రహస్య స్థలంలో ఏదైతే ధనమును మీ కొరకు దాచించారో వాటి అన్నిటినీ యేసయ్య మీకు ఇవ్వబోతున్నారండి. ఆమె మీరు అనుకోవచ్చు, ఎప్పుడు నా జీవితంలో సక్సెస్ వస్తుంది, ఎప్పుడు నా జీవితంలో వివాహం జరుగుతుంది, ఎప్పుడు నా జీవితంలో మంచి పొజిషన్లో ఉంటాను అని అనుకోవచ్చు. పేరు పెట్టి పిలిచిన దేవుడు ఎక్కడో ఉంచబడిన ధనాలు, నిధులను మీకు ఇస్తానంటున్నారు. సైమన్ పీటర్ అన్ని వదిలేసి ఏసై దగ్గరికి వచ్చారు కదా. ఏసై పెట్టిన పేరు పేతురు కదా. మరి పేతురు వచ్చినప్పుడు పేతురు ఏసై పైన నమ్మకం పెట్టుకున్నారు. ఏమని? ఏసైని నమ్ముకుంటే చాలు, ఆయన చూసుకుంటారని కదా. సో వన్స్ ఎప్పుడైతే పేతురు గారు ఏసై దగ్గరికి వచ్చారో ఏసై చూసుకోవడం జరిగింది. మీరు ఏసై దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన చూసుకుంటారు, ఆయన ఉన్నారు, ఆయన మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారని మీరు నమ్మాలి. పేతురు ట్యాక్స్ కట్టాలి అన్నప్పుడు మరి దేవుడు ఒక మాట అన్నారు. యేసయ్య ఏమన్నారు? వెళ్ళి నువ్వు చేపను పట్టుకో, ఫస్ట్ చేప దాని నోటిలో కాయిన్ ఉంటుంది, అది తీసుకుని పన్ను కట్టు నీకు నాకు అని చెప్తారు కదా. ఫిష్ అంధకార స్థలంలోనే ఉంచబడింది కదా. మరి దాని నోటిలో అంటే రహస్య స్థలములో దేవుడు దాని నోటిలో కాయిన్ ఉంచారు కదా. అది ఎప్పుడు తగిన సమయంలో పేతురికి సహాయం చేశారు యేసయ్య కదా. నేనేం చెప్పాలనుకున్నానంటే, అంధకార స్థలములో ఏదైతే ఉంచారో అది సరైన సమయానికి రహస్య స్థలంలో ఉంచబడిన ధనము దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఏ విధంగా అయితే పేతురు గారికి ఫిష్ ని పట్టుకున్నాక ఆ ఫిష్ నోట్లో ఉన్న కాయిన్ ని తీసుకుని పన్ను కట్టమని ఎలా అయితే చెప్పారో, అదే విధంగా ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. ఏంటి అంటే, ఫిష్ అంధకారములో ఉన్న ఫిష్ ని దాని నోటిలో అంటే దాని నోరు అనే ఒక నిధిలో కాయిన్ దాచించారు. సరైన సమయంలో మరి పట్టుకునే వెంటనే ఫస్ట్ ఫిష్లోనే దొరికింది కదా. ఎందుకు? అది దేవుడు సిద్ధపాటు చేశారు కాబట్టి అది పేతురు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగా మీ కొరకు ఏదైతే దేవుడు దాచి ఉంచారో, అంధకార స్థలంలో ఏదైతే ఉంచబడిందో ఆ నిధులు దేవుడు మీకు అనుగ్రహిస్తారు. రహస్య స్థలంలో మరిగిన ధనమును కూడా మీకు ఇస్తారు. అది ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా ఇవ్వాలి అనేది యేసయ్యకి తెలుసు. ఆయన సమయంలో ఇస్తారు. మరి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క డెసిషన్స్ మీద డిపెండ్ అవ్వకుండా యేసయ్య డెసిషన్ మీద డిపెండ్ అవ్వండి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.